శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయ గురూజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ 9705646171. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నీతో మాత్రమే మాట్లాడాలని ఉంది, ఎవరూ లేకుండా తలుపులన్నీ మూసి రహస్యంగా విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ కోసమే ఈ సాయి తండ్రి ఒక అద్భుతమైన ఒక తీపి కబురు తెచ్చానమ్మా. ఆ తీపి రహస్యాన్ని నీ చెవిలో చెప్దామని ఈరోజు వచ్చాను బిడ్డ. కొద్దిసేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఆనందమైన మనసుతో విను. పూర్తిగా విన్న తర్వాత నీ ముఖంలో తప్పకుండా సంతోషం కలుగుతుంది. నీ ముఖంలో అనుకోకుండా చిరునవ్వుతో వికసిస్తాయి తల్లి. నీకున్న మనసులో కష్టం అవన్నీ కూడా దూరం అవుతాయి. జాగ్రత్తగా వింటావు కదా. నీ బాబా మీద మాట ఖచ్చితంగా ఆలకిస్తావు కదా. నీకు ఎవ్వరూ కూడా లేరు అనేది మనసులో వేసుకున్న అదొకటి, మనసులో నీకు కష్టంగా మారిపోయింది. నీ కష్టమంతా కూడా నీ మనసులో బాధ, ఆవేదన, సంతోషం పంచుకోవడానికి, వినడానికి నమ్మకమైన సరే నాకంటూ ఒక మనిషి లేడా, ఒక సమస్య నిన్ను చాలా బాధ పెడుతుంది బిడ్డ. ఆ బాధతోనే నువ్వు తట్టుకోలేనంత వేదనని అనుభవిస్తూ ఉన్నావు. అవును కదా తల్లి. అంతే ఆదరణగా మాట్లాడేవారు లేరనే కదా నీ బాధ. నీ యొక్క బాధ అనేది తప్పని నేను చెప్పను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు అని ఒక ఆవేదన, ఒక ఆశ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ దాన్ని మించి నీ యొక్క మనస్తత్వాన్ని స్థిరం చేసుకోవాలమ్మా. ఇది సరే, ఇది తక్కువని నాకు ఎవరు కూడా చెప్పేవారు లేరు. నాకు ఆత్మీయులంటూ నన్ను నమ్మేవారు ఒక్కరు కూడా లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. ఇది చెయ్యొచ్చా, చేయకూడదని తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక చెయ్యి అందించి నేను చెప్పే సలహా వినమ్మా. ధైర్యంగా వారు లేరా అని ఒక దిగులు కూడా నీకుండు తల్లి. నీ బాబాని వచ్చాను కదా, ఖచ్చితంగా ఆ రహస్యం ఏమిటో నీకు కూడా చెప్తాను. నీ మనసు కష్టాన్ని తీర్చేందుకు ఒకరిని పంపిస్తూ ఉన్నానమ్మా. కొద్ది రోజుల్లోనే నీతోనే, నీ చుట్టూనే ఉంటారు. నీ కోసం నేను నమ్మకంగా ఉంటారు. వాళ్ళు ఎవరని నీకే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆత్మీయంగా మారబోయేది ఎవరని నువ్వే కనిపెట్టుకుంటూ ఖచ్చితంగా ఉంటావు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఎవరైనా సరే నాకు ఆత్మీయులా మారిపోతున్నారనే ఆలోచనలో పడ్డావు కదా, అలాంటి వారే నీ ముందుకు వస్తారు బిడ్డ. వాళ్ళని ఆత్మీయులని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుని తెలుసుకుంటావు. వాళ్ళు ఎవరనేది నీకు తెలిసిన వాళ్ళ మాటలను, వాళ్ళకి ప్రాముఖ్యతను ఇవ్వాలి. వారి ముందుకు వెళ్ళు. వారి మాటలు లెక్క చేయకుండా ఉండకూడదు. వాళ్ళ మాటలు లెక్క చేయని పరిస్థితిలో వారు కూడా నీకు దూరం అయిపోతారు తల్లి. నీ సాయి తండ్రి చెప్పే విధంగా ఎవరి మాట అయితే వింటావో వాళ్ళ మాట అలాగే వింటూ, వాళ్ళ మాటలు కూడా నీకు గందరగోళం కనిపించినా సరే బాబాని ఒక్కసారి సాయి తండ్రి పిలువు. ఖచ్చితంగా నీకైన గందరగోళాలన్నీ కూడా తుడిచివేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబాని పిలువు. తప్పకుండా నేను వస్తానమ్మా. నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను. నీ యొక్క ఒక మంత్రిగా ఒక సలహానిస్తాను. ఒక రాజులా నిన్ను ముందుకు నడిపిస్తాను. ఒక రాజులా ఒక వరాన్ని నీకు ఇస్తాను. దానితో నీకు దారంటూ ఏర్పాటు చేసుకో తల్లి. తప్పకుండా గెలుపు వైపు ముందుకు వెళ్ళు. విజయాన్ని సాధిస్తావు. ఈ విజయం నీకు చాలా మంచిదవుతుందమ్మా. ఖచ్చితంగా నీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. మంచి వాళ్ళు చెప్పిన విషయాలు పెడచెవిని పెడతావని పెట్టకూడదు. నీ చుట్టూ ఉన్నవారిని పంపిస్తున్నాను కదా, నీకు న్యాయమైన సలహాలు ఇస్తారు. మంచి మార్గంలో నడిపిస్తాను. నీ యొక్క మనసు సంతోషపరిచేలా ఉంటారు. నీ మనసులో బాధను తగ్గిస్తారు. మంచి విషయాలు చెప్పినప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు తల్లి. నీ వల్ల అవుతుందని ప్రోత్సహించే వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు. వాళ్ళ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నీకు మనోధైర్యాన్ని కనిపిస్తాయి.
మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు అభినందిస్తారు, తప్పుదారిలో వెళ్ళేటప్పుడు అడ్డుపడతారు, కోప్పడతారు అని నువ్వు అపార్థం చేసుకుని వాళ్ళని దూరం చేసుకోకూడదు. నా కోసమే కదా చెప్తున్నారని ముందుకు వెళ్ళాలి. నీ మనసులో బాధ, సంతోషం, కష్టం చెప్పేటప్పుడు ఓపిగ్గా వింటారు. నిన్ను మంచి మార్గంలో నడిపించి విజయం వైపు మళ్ళిస్తారు. వాళ్ళను నీ జీవితంలోకి నీ యొక్క సాయి తండ్రి పంపిస్తానమ్మా. వాళ్ళు నీ వెంటే ఉంటారని ఎప్పుడు కూడా కోరుకోకు. ఎందుకో తెలుసా, ఏది కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. కాబట్టి నీ సమయంలో నీకు కావలసిన మనిషి, నీకు ధైర్యం నింపడానికి కావలసిన మనిషి అవసరం ఉందమ్మా. అందుకే నీ కోసం మాత్రమే నీ బాబా ఒక మనిషిని పంపిస్తున్నానని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా అందరూ నా దగ్గరికి రావాలి అనుకోవద్దు, ఉండిపోవాలి అనుకోవద్దు. ఏది శాశ్వతం కాదని చెప్పాను కదా. నీకు ఎల్లప్పుడూ కూడా మనోధైర్యం నింపడానికి, ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండడానికి మాత్రమే ఆ వ్యక్తిని నీ వైపు పంపిస్తున్నాను. నీకు ఆత్మీయంగా ఉండే ఆ వ్యక్తి నీకు దగ్గరవుతారు. నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఉండడానికి ప్రయత్నిస్తావు. ఇంకా నీకు ఈ సాయి తండ్రి తోడు కూడా ఉంది కదా. ఆనందంగా నిద్రపో, సంతోషంగా నిద్రపో. రేపటి రోజు ఆనందంగా ఆరంభించు బిడ్డ. దేనికి భయపడద్దు, ఎవ్వరికి కూడా తల వంచొద్దు. న్యాయం అనేది చేస్తూ ఉండు. నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా అండగా ఉంటాను కదా. నేను నిన్ను బాధపడేస్తానా చెప్పు. నీ బాబా నమ్మిన వారు ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, బాధపడకూడదు అని. ఎప్పుడు కూడా నీకు సదుపాయం లేకున్నా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని, సాధించుకుంటాను అన్న ఒక ధైర్యంతో ఉండాలి. ఆ ధైర్యంతో మాత్రమే నీ బాబా నీకు అందిస్తారని గుర్తుంచుకో బిడ్డ. నిశ్చింతగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.